అండి, మనం పాపం చేసినప్పుడు కానీ తప్పు చేసినప్పుడు కానీ మనలో భయం ఏర్పడుతుంది. మనలో ఒక విధమైన వెలితి కనపడుతుంది, కృంగుదల కనపడుతుంది, నిరాశ కనపడతా అంటది. అయితే ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతావో, ఏడుస్తావో, అప్పుడు నీ ప్రాణం ఎలాగుంటుంది? తేలికగా ఉంటుంది. అంటే ఏంటి? ప్రభు నిన్ను ఓదార్చాడు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, పాపాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు. అప్పుడు దేవుడు పాప క్షమాపణిచ్చి సమాధానం కలగజేస్తాడు. అందుకే దుఃఖపడువారు ధన్యులు. పాపము కొరకు, తమ ఆత్మస్థితి కొరకు ఎవరైతే దుఃఖపడతారో వారు ఖచ్చితంగా ధన్యులు. ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్న వారు, మంచి మంచి బ్రాండ్ కార్లు కొనుక్కున్న వారు, మంచి మంచి వస్త్రాలు, ఐశ్వర్యాన్ని కూడబెట్టుకున్న వారు ధన్యులు కాదు. ఆత్మ విషయమై అంతరంగ విషయం నిజమైన స్థితిని గమనించి గుర్తించి దాని నిమిత్తం ఎవరైతే పశ్చాత్తాపపడి దుఃఖిస్తారో